హెల్దీ, హ్యాపీ, వెల్దీ స్టేట్ కూటమి ప్రభుత్వం యొక్క నినాదం. గత 3 రోజులు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాదును మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న 29,000 మంది రైతు సోదరులు వాలంటీర్గా ముందుకొచ్చి మా రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు 33,000 ఎకరాలు రాజధాని కోసం వారు త్యాగం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఆ రోజు ఆ 33,000 ఎకరాల్లో ఇంకా ప్రభుత్వ భూములు కలుపుకుని దాదాపు 50,000 ఎకరాల్లో
అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేయటానికి సకల సౌకర్యాలు ప్రజలకి, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు, కార్మికులు, మహిళలు, రైతులు అందరూ నివాసయోగ్యం ఉండే ఒక రాజధానిని ఏర్పాటు చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని రాష్ట్ర నడిబొడ్డులో ఉండాలి, 30,000 ఎకరాల పైన భూమి అందుబాటులో ఉండాలి అని చెప్పిన వ్యక్తి తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి 2019లో ఎన్నికల్లో అమరావతి రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో, మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు, అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది అని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ని చూడని జనరేషన్స్కి తుగ్లక్ ఆలోచనలు నా ఆలోచనలాగానే ఉంటాయనే విధంగా ఆయన పరిపాలన ద్వారా మరి ప్రజలకి తుగ్లక్ని గుర్తు చేశాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదో సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అని. ఈరోజు ఊరందరిది, రాజకీయ పార్టీలందరిది ఒక దారి అయితే విధ్వంసకారులది, పెట్టుబడిదారులది, పెత్తందారులది మరో దారి అనే విధంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల వాదనను తీసుకొచ్చారు. 3 రాజధానుల వాదన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రాజధానికైనా సరే ఒక ప్రణాళికను కానీ, ఒక కార్యాచరణ కానీ ప్రకటించడం కానీ, ప్రారంభించడం కానీ చేశారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం అడుగుతా ఉన్నాను. నేను 3 రాజధానులు అని చెప్పేసి తన చేతకాని పరిపాలనని కప్పిపుచ్చుకోవటానికి ఎంతసేపు తన పత్రికల్ని, తన కార్యకర్తల్ని, పార్టీని వాడుకొని ప్రజల దృష్టి మరల్చడానికే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా మరి రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక ప్రణాళిక లేకపోవటమే కాకుండా అమరావతిని ఎడారి, శ్మశానాలతో పోలుస్తాం. అమరావతికి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని అవమానించటం, మరి ఆ అమరావతి రైతులు దాదాపు 5 సంవత్సరాలు కూడా ప్రపంచంలో ఎక్కడ హిస్టరీలో లేని విధంగా ఒక ఉద్యమాన్ని చేశారు మహిళలు, రైతులు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఎంతసేపు భ్రమరావతి, కమరావతి, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్, రకరకాల మాటలతో తనకున్న మందబలంతో, అసెంబ్లీలో తనకున్న బలంతో తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా చివాట్లు పెట్టినా కూడా సిగ్గు రాలేదు ఆ పార్టీకి అని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా మరి వాదన తీసుకొచ్చారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి ఆ రోజు వేలాది మంది రైతులు, మహిళలు దేవాలయం టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తే ఏ విధంగా అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా పోలీసులతో వాళ్ళ మీద దౌర్జన్యం కానివ్వండి, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి 2024 ఎన్నికలు వచ్చినాయి, మేమే అధికారంలోకి వస్తామని విర్రవీగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోపాగ్నికి గురై కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను మేము ప్రజల మనోభావాల్ని గుర్తించలేకపోయాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, 2029లో మా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచే పరిపాలన చేస్తాడు, విశాఖకు వెళ్ళరని చెప్పేసి మరి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రైటు లెఫ్ట్
అంతకుముందు సకల శాఖ మంత్రి గారని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఈరోజు ఆ విధంగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాబోయే తరాల భవిష్యత్తు పట్ల మనందరం కూడా, ఈ ఏపీలోని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల. రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, రాజ్యాంగం పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికలు అవగానే ఒక మాట, మళ్ళీ ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి మీద విషయం చిమ్మే విధంగా. రివర్ బెడ్లో కట్టడం ఏంటి, రివర్ బేసిన్లో కట్టడం ఏంటి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదు, అనే పదమే లేదు అని రకరకాలుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన అవగాహన నుండి మాట్లాడుతున్నారో, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో, ఈ రాష్ట్రంలో ప్రముఖ దేశంలో, ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ కూడా ఈ నది ఆయా దేశాల్లోని నదుల ఒడ్డు మీదే ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. థేమ్స్ నది ఒడ్డు మీద లండన్ కానివ్వండి, పొటోమాక్ నది ఒడ్డున వాషింగ్టన్ డీసీ కానివ్వండి, నైల్ నది ఒడ్డున కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రముఖ నగరాలన్నీ కూడా నది ఒడ్డు నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఒక ఎకనామిక్ సెంటర్గా ఉన్న విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు స్వార్థమో, లేకపోతే ఆయన గురించి ఆలోచన తప్పితే, ఆయన పార్టీ గురించి ఆలోచన తప్పితే రాష్ట్ర గురించి ఆలోచించని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను 2014-19లో ఒక రకంగా, 2019-24లో మరో రకంగా, 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో లేదో 48 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమరావతి వ్యతిరేకించలేదని శుద్ధులు చెప్తూ ఏదో వారికి ప్రజల పట్ల, రైతుల పట్ల ఏదో అక్కరున్నట్లు, అక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, లేదా మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఉన్నాయో దాని మీద దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది 500 ఎకరాలు చాలు, ఏదో మంగళగిరిలోనో ఎక్కడో మరి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు చాలు, ఒకప్పుడేమో 30,000 ఎకరాలు ఎక్కువ ఉండాలని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 500 ఎకరాలు ఉంటే చాలని అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమో ఒకసారి ఆలోచించేయండి. హైదరాబాద్ లోటస్ పాండ్ 1 lakh square feet, బెంగళూరులో యలహంక ప్యాలెస్ 30 ఎకరాలు, తాడేపల్లి ఆయన ప్యాలెస్ ఏదైతే ఉందో 87,160 చదరపు అడుగులు, కడపలో రాజ్భవన్ 10 ఎకరాలు, ఇడుపులపాయలో 350 ఎకరాల్లో ఆయన ఎస్టేటు, ముంబై ఢిల్లీలో 7 ఎకరాలు. సో ఇవన్నీ కూడా అంటే ఆయన అవసరాల కోసం, అంటే 2-3 ఉన్న సభ్యులున్న కుటుంబానికి మాత్రం ఇన్ని 100 ఎకరాలు కావాలి. కానీ 5 కోట్ల మంది ప్రజానీకానికి ఒక 30,000 ఎకరాల్లో 40,000 ఎకరాల్లో రాజధాని కడుతుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. రాజధానికి 50,000 కోట్లు ఖర్చు అయిపోతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు
5 కోట్ల ప్రజలకి ఉపయోగపడే రాజధాని నిర్మించడానికి 50,000 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు. కానీ కేవలం మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను అని చెప్పి ఆ కుటుంబానికి 5-6 సభ్యులున్న కుటుంబానికి రాజప్రసాదాన్ని ఏ విధంగా నిర్మించారో 500 కోట్లు 600 కోట్ల రూపాయలతో ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు ఇంకోటి కూడా ఆ రోజు చెప్పారు, 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, విభేదాలు సృష్టించడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అమరావతి పేరు మీద, ఇదేదో అమరావతి కేవలం కృష్ణా, గుంటూరు లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన సిటీగా చిత్రీకరిస్తూ 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల మీద పన్నులేసి రేపు మనకి తీరని అన్యాయం చేయబోతున్నారు, మనకేమీ ఖర్చు పెట్టరు అని విద్వేషాలు రెచ్చగొడటానికి ప్రయత్నం చేయటం నిజంగా దారుణం, సిగ్గుచేటు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక రాజకీయ పార్టీ మాట్లాడిన మాటలని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే సైబరాబాద్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారో ఆనాటి ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు కూడా అదే విధంగా మాట్లాడారు. తొండలు గుడ్లు పెట్టవు, అక్కడ రోడ్డే లేదు, కొండలు తుప్పలు తప్పితే బండరాళ్ళు తుప్పలు తప్పితే ఏముందని అక్కడ అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈరోజు అదే సైబరాబాద్లో ఎకరం 170 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆక్షన్లో కొన్నారు. ఒకసారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. రైతులందరూ కూడా ₹1 కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 ఎకరాలు ఇచ్చారు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ భూములు తీసుకుంటే దాదాపు 50,000 ఎకరాలు ఉన్నాయి. డెవలప్మెంట్ అన్నీ పోను 10,000 ఎకరాలు ప్రభుత్వం చేతికి వచ్చినా కూడా ఎకరం 30 కోట్లు. ఈరోజే ఇంకా అభివృద్ధి పూర్తి స్థాయికి రాలేదు. అభివృద్ధి పూర్తి స్థాయికి రాకముందే ఈరోజు అమరావతిలో 15 కోట్లు 20 కోట్ల రూపాయలు భూములు ధరలు పలుకుతున్నాయి. 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు వివిధ ప్రాంతాలను బట్టి. పూర్తి స్థాయి అంతర్జాతీయ స్థాయి ఎక్కడైతే అంతర్జాతీయంగా లేని సౌకర్యాలను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారో, ఒక క్వాంటమ్ వ్యాలీని ఎక్కడైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే అంతర్జాతీయ విద్యా సంస్థలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్ అంతా కూడా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఐటీ పార్క్ అని చెప్పేసి మరి హైదరాబాద్లో ప్రారంభించిన చర్యల మూలంగా ఈరోజు 170 ఎకరాలు పలుకుతూ ఉంది. ప్రపంచం అంతా కూడా రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ వెనకాల పడబోతూ ఉంది. ప్రపంచం అంతా కూడా కేవలం 4-5 దేశాల్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే 5వ దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యల మూలంగా అని చెప్పేసి మనం చేస్తాం. కేవలం 1-2 దేశాల్లో మాత్రమే క్వాంటమ్ కంప్యూటర్స్ తయారుగా అవుతూ ఉంటే 3వ దేశమో 4వ దేశమో భారతదేశం, అది కూడా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులు కూడా ఆల్రెడీ గవర్నమెంట్తో ఒప్పందాలు చేసుకుంటున్నారు. క్యాబినెట్ అప్రూవల్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ వస్తే ఏ విధమైన ధరలు పలుకుతాయి అమరావతిలో, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కలిగి వచ్చే ఆదాయం ఏమిటి? 30 కోట్లు వేసుకున్న కనీసం ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు హైదరాబాద్లో పలుకుతుంది ధరలు. 10 సంవత్సరాల తర్వాత కానీ 15 సంవత్సరాల తర్వాత కానీ కనీసం 30-40 కోట్లు ఉన్నా కూడా 3-4 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి, వెల్త్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు, లేతే తక్కువ రేటుకి, లేతే కొన్ని భూములు ఏదైతే గతంలో నుంచి గత ప్రభుత్వాలు హైదరాబాద్లో సైబరాబాద్లో భూముల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మి ఏ విధంగా అయితే మరి ఆదాయాన్ని పెంచుకొని మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారో, అదేవిధంగా మనం రాయలసీమ మరి ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించలేని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విద్వేష రాజకీయాల్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒక్కటే, అన్ని ప్రాంతాలు కూడా. ఈరోజు విశాఖపట్నం
మీరేదో రాజధాని రాజధాని ఎకనామిక్ సెంటర్ ఎకనామిక్ రాజధాని అని చెప్పేసి వదలగొట్టారు తప్పితే ఒక్క చర్య కూడా తీసుకోవాలా మీరు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి. అది మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలు తీర్పునిచ్చారు. మీరంతా కూడా విశాఖపట్నాన్ని మోసం చేశారు. అబద్ధపు ప్రచారాలతో అబద్ధపు మాటలతో మీరు విశాఖపట్నాన్ని దోచుకుంటానికే విశాఖపట్నాన్ని ఎకనామిక్ సెంటర్గా ఎకనామిక్ రాజధానిగా అన్నారు తప్పితే అని చెప్పేసి ఏ విధమైన మరి